అమెరికా ఒక చారిత్రక తప్పిదం చేస్తుంది. ఉగ్రవాదులు అనేటువంటి వాడికి దిక్కు దివాణం లేకుండా చేయాలి, వాళ్ళకి ఆర్థిక అండ లేకుండా చేయాలి, వాళ్ళకి సంబంధించి ఎక్కడ దొరికిన చంపి అవతల పడేయాలి. అంతేగాని ఉగ్రవాదం అనే దాంతో చర్చలు జరుపుతుంటే వాడు హీరో అవుతాడు, వాడు వీరుడు అవుతాడు. నక్సలైట్లతో అట్లా చర్చలు జరిపినప్పుడు వీరులు అయ్యారు, ఆ తర్వాత తొక్కి పడేశాక దారికి వచ్చింది. ఇప్పుడు తాలిబాన్లతో అట్లాగే చర్చలు జరిపేటప్పటికి ఇప్పుడు ఆ తాలిబాన్ల చేతికి పక్కన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, ప్రజలు సర్వనాశనం అయ్యారు. అట్లాగే హమాస్ తీవ్రవాదులతో చర్చలు అనేటప్పటికి వాడు హీరో అయిపోయాడు, కొత్తగా ముస్లిం యువత అటువైపుకి వెళ్తున్నారు, అందుకని అక్కడ ఇజ్రాయెల్ ఇంతవరకు గెలవట్లేదు. ఇప్పుడు అంటే హెజ్బుల్లా వాళ్ళతో చర్చిస్తాడంటే ఏం చర్చిస్తాడు? ఊరుకురికినే సంబంధం లేకుండా ఇజ్రాయెల్కి హెజ్బుల్లాకి ఏమైనా గొడవ ఉందా? ఇజ్రాయెల్కి లెబనాన్కి ఏమైనా గొడవ ఉందా? కానీ హమాస్ తీవ్రవాదులకు అండగా హెజ్బుల్లా వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళతో చర్చలు జరుపుతాడట. వాడు కాసిన డబ్బులు ఇవ్వమంటాడు, ఇస్తాడు, మళ్ళీ ఆ డబ్బులు పెట్టుకుని ఆడు ఆయుధాలుగా ఉంటాడు, మళ్ళీ రేపు పొద్దున బలోపేతం అవుతాడు. ఇంకోటి ఊరుకూరికినే దాడులు చేసేటటువంటి దరిద్రులతో చర్చలు జరపడం ద్వారా వాళ్ళని హీరోలు చేస్తున్నామని కనీస జ్ఞానం అమెరికాకి లేకపోవడమే అతిపెద్దదైనటువంటి నష్టం.